కీసరలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో 175వ జ్ఞానమాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆస్ట్రేలియా మంత్రి, పార్లమెంటు సెక్రటరీలు అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. ఆస్ట్రేలియా బృందానికి కీసర ఆడపడుచులు తెలంగాణ సాంప్రదాయం పద్ధతిలో బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఆస్ట్రేలియా ఎంపీతో మాజీ మంత్రి మల్లారెడ్డి బతుకమ్మ బోనమెత్తించారు. అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో పాల్గొన్న ఆస్ట్రేలియా ప్రతినిధులకు మల్లారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీల పనితీరును మల్లారెడ్డి పొగిడారు. ఆ తర్వాత అంబేద్కర్ సంఘం ప్రతినిధులు ముఖ్య అతిథులకు అంబేద్కర్ చిత్రపటాలను బహుకరించి శాలువాతో సత్కరించారు. అదే మాదిరిగా మన శ్రీధర్ రెడ్డి ఆస్ట్రేలియానే ఆయన సెటిల్ అయిండు. మన మల్లారెడ్డి గారి అబ్బాయి చాలా 10 సంవత్సరాల సంది కూడా అక్కడనే సెటిల్ అయిండు. లాస్ట్ నవంబర్లో కూడా నేను ఆస్ట్రేలియా పోయినా, అక్కడ కూడా యూనివర్సిటీలు చాలా తిరిగి వచ్చినా, చూసి వచ్చినా. అక్కడ కూడా శ్రీధర్ రెడ్డి నన్ను తీసుకుపోయిండు. ఎందుకంటే ఆస్ట్రేలియా చాలా బాగుంది. ఇప్పుడు అమెరికా ప్రాబ్లం వచ్చినా ఆస్ట్రేలియాలో ప్రాబ్లం లేదు. మన పిల్లలకు ఇంజనీర్ చదివినా, ఫార్మర్ చదివినా, ఏం చదివినా ఆస్ట్రేలియాకి పోవాలంటే చాలా బాగుంది. మన పిల్లలను నెక్స్ట్ అందరం కూడా మనం ఆస్ట్రేలియాకే పంపించాలి. చాలా బాగుంది అక్కడ. అక్కడ కూడా బంగారం గుట్టలు ఉన్నాయి ఆస్ట్రేలియాలో. కాబట్టి మన పిల్లలను అక్కడనే తోలియాలి ఇప్పుడు నెక్స్ట్. దానికి తోడు వాళ్ళు ఇప్పుడు కేరళకు పోయి వచ్చిండ్రు, అక్కడ సీఎంతో కలిసిండ్రు. మళ్ళా ఇక్కడ ఇప్పుడు ఈరోజు రాత్రికి మన ఆంధ్రాకు కూడా పోతున్నారు చంద్రబాబు నాయుడు దానికి. అదే మాదిరిగా మన శ్రీధర్ రెడ్డి ఆస్ట్రేలియానే ఆయన రహదారుల